రోజు చిన్న కథ చెప్తున్నాను. సీతమ్మ వారు రామచంద్రమూర్తితో ఏం చెప్పిందంటే, నేను ద్వాదశులు పడతా, ఏకాదశి నీలారం ఉంటా, ద్వాదశి మేవణం పెట్టుకుంటా అని చెప్పింది. సరే మంచిది అన్నాడు. మేవణాలు ఎవరు పిలిచి రావాలి? మేవణం అంటే దంపతి భోజనాలు. దంపతి భోజనాలను ఎవరు పిలిచి రావాలి అంటే, ఉన్నాడు కదా వాయునందనుడు, మన ఆంజనేయ స్వామిని తోలిద్దాం అని చెప్పాడు. ఆంజనేయ స్వామిని తోలిచ్చారు. తోలిచ్చే వరకు ఆంజనేయుడు మామూలు మేవణాలను విలువలే. బ్రహ్మలోకం పోయి బ్రహ్మను సరస్వతిని పిలిచాడు. కైలాసం పోయి శంకరుణ్ణి పార్వతిని పిలిచాడు. స్వర్గం పోయి ఇంద్రుణ్ణిను సచీదేవి పిలిచాడు. పిలిస్తే ఇంద్రుడు ఏమన్నాడు? ఓ మానవుడు మేవణాలు పెట్టుకుంటే మేం స్వర్గం నుంచి వచ్చుడేంది అన్నాడు. అంటే ఆయన మానవుడు అనుకుంటున్నావా నువ్వు? మామూలు మానవుడని నిన్ను నా తోక గట్టుకపోయి తీసుకుపోయి అయోధ్యలో వారేస్తా అన్నాడు. అనే వరకు బృహస్పతి చెప్పాడు, నువ్వు హనుమంతుని మాట కాదనకు, పో మేవణం అన్నాడు. వీళ్ళంతా 33 మేవణాలు, అన్ని మేవణాలు తయారు చేసుకున్నది, వంటలు అవుతున్నాయి. ఈ లోపల నారదుడు వచ్చాడు. నారదుడు వస్తే రామచంద్రమూర్తి అన్నాడు కదా, ఏంది హడావిడి అంటే, ఏం లేదు, నా భార్య ద్వాదశి మేవణాలు పెట్టుకుంటున్నది, అందరూ వస్తున్నారు, నువ్వు కూడా ఇక్కడనే తిను అని చెప్పాడు. చెప్తే తింటా అనలే నారదుడు. అనక ఏమన్నాడంటే, చీచీ 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 చీ, మీ ఇంట్లో చేయరాని తప్పులు చేస్తారు, ఎన్ని తప్పులో చేస్తారు, మీ తప్పులు చేసిన ఇంట్లో నేను తింటానా, తినా అన్నాడు. అనే వరకు రామచంద్రమూర్తి పరేషాన్ అయినాడు. మేం తప్పులు చేసుడేంది అంటే, నువ్వు తప్పు చేయలే, నీ భార్య తప్పు చేసింది అన్నాడు. ఈ తప్పు ఎవరు తప్పు చేశారో వాళ్ళే ఒప్పుకోవాలి, వాళ్ళే చెప్పాలి. సీతమ్మని వచ్చి చెప్పుకోను అన్నాడు. అమ్మ సీత, దా నువ్వేమో తప్పు చేసావట చెప్పు అంటే, సీతమ్మ వారు చెప్పింది, అయ్యా ద్వాదశి నాడు బంగారు చిలుకల పడుచీర నేను కట్టుకుంటే తులసమ్మకు ప్రదక్షిణం చేస్తుంటే ఆ పట్టు చీరకు తట్టుకొని ఒక్క తులసి దళం ఊడి వచ్చింది, అది నేను చేసిన తప్పు అన్నది. అనే వరకు అప్పుడు అయ్యో గింతేనా అన్నాడు రాముడు. నువ్వు గింతేనా అంటున్నావా? ఏ పెద్ద తప్పు అనుకుంటున్నావా? ఈ చిన్న తప్పు రేపు కలియుగంలో ఆడివాళ్ళందరూ చేస్తారు. ద్వాదశి నాడు తులసి దెంపితే ఏం తప్పు అంటారు, సీతమ్మనే దెంపింది మేము దెంపితే ఏం తప్పు అంటారు. అందుకని ద్వాదశి నాడు తులసి దెంపద్దని సీతమ్మకు ఉండద్దా అంట. సరే మరి ఆమె ఒప్పుకున్నది కదా, ఇప్పుడు తిను అంటే, ఇప్పటికి కూడా తినా, ఇంకో తప్పు ఉన్నది అన్నాడు. ఇంకేం తప్పు ఉన్నది అంటే, మళ్ళా సీతమ్మ చెప్పింది కదా, రామచంద్రమూర్తి పూజ చేసుకుంటే ఎంతమంది దాసీలు, ఎంతమంది సేవకులు, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పూజకు తయారు పెట్టుడు మాత్రం సీతమ్మనే పెట్టాలి, ఆవిడగారే పెట్టేది. బంగారు కమలాలు 1000 కమలాలు తెచ్చిపెట్టింది. పెట్టి అందులోంచి ఒక్క కమలాన్ని వాసన చూసి పెట్టింది. పెట్టేవరకల్లా అయ్యో గింతేనా అన్నాడు మళ్ళా రాముడు. అంటే రాముడి మనసు ఇంకేటో ఉన్నది. అదే వరకు మళ్ళా గింతేనా అంటున్నావు, రేపు కలియుగంలో ఆడివాళ్ళందరూ వాసన చూశాక పూలు దేవుని పూజకు పెడతారు, అదెట్లా? సీతమ్మనే పెట్టింది, మేము పెడితే ఏం తప్పంటారు, అది లెక్కలేదా అన్నాడు నారదుడు. అప్పుడు రామచంద్రమూర్తి, అబ్బో నువ్వు చిన్నానివి కాదయ్యా, మా అటువంటి వాళ్ళనే తప్పులన్నీ భూమికి ముక్కు రాయిస్తున్నావు అని చెప్పాడు. అప్పుడు నారదుడు అయోధ్యలో వాళ్ళ ఇంట్లో తిండి తిన్నాడు.